దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము జూలై 27. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దైవమా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. వాక్యమై ఉన్న దేవా, వాక్యాన్ని మాలో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. సామెతల గ్రంథం 27 నుండి 31 అధ్యాయములు. 27వ అధ్యాయము. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు ఇసుక భారము, మూడిని కోపము ఆ రొంటి కంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలవగలదు? లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయమును చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితుని అయినను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడును. ఎదుటి వాని కొరకు పోటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము, పరుల కొరకు పోటబడిన వాని వలన కుదువ పెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించి వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమును ఎడతెక్కగా కారు నీళ్లను గయ్యాలి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకొను వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనపడును. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాణ్ణి వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందలి యందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామివేయబడిను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకును, నీ పనికత్తెల జీవనమునకును మేకపాలు సమృద్ధి అగును. 28వ అధ్యాయము. ఎవడునూ తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బేదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును తోసివేయువాడు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టుడు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడే ధనము సంపాదించువాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించు వాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానులు. వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకొనివాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరునూ అట్టి వానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.
తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికం ఇంత అంతా కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు అతురుపడువాడు శిక్షనొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చకములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు. పేరాస గలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బేదలకిచ్చువానికి లేమి కలగదు. కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. 29వ సామెతలు. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. లంచమును పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయును. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును. నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బేదల కొరకు న్యాయము విచారించును. దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్లా చేయుదురు. జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును. జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. అబద్ధముల ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందురు. బేదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందురు. ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారు పడిపోవుటకు నీతిమంతులు కన్నులారా చూచుదురు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనసునకు ఆనందము కలుగజేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు. తాత్పర్యము తెలుసుకొన్నను వాడు లోబడడు. ఆతురపడి మాట్లాడు వాని చూచితివా? వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడిగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును. ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్భము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నొందును. దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు. అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు. మనుషులను తీర్పు తీర్చుటే యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. యథార్థవర్తనుడు భక్తిహీనుడికి హేయుడు. 30వ అధ్యాయము. దేవోక్తి అనగా యూకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరుల ఉన్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకొన్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో. అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడైనా అందునేమో, లేక బేదనే దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము. వాడు నిన్ను శపించును. ఒకవేళ నువ్వు శిక్షార్హుడవగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును, మనుషులలో ఉండకుండా బేదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. జలగకి ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు. తృప్తి పడినవి 3 కలవు. చాలును అని పలుకున్నవి
4 కలువు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిని యొక్క చర్యయు అట్టిదే, అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగునను. భూమిని వణికించినవి 3 కలవు, అవి మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును. డంబముగా నడిచినవి 3 కలవు, టీవీతో నడిచినవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమ గలదే, ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, షోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడవే అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. సామెతలు 31వ అధ్యాయం. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. నీ బలమును స్త్రీలకియ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోవుచున్నవానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికము మరతురు, తమ శ్రమనిక తలంచుకుందురు. మూగవారికిని దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికించును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదుకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటని చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కుదురు పట్టుకొనును వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నవి, నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమే నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టెను, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందును. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు, గాని వారందరినీ నీవు నియమించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనుల ఆమెను కొనియాడును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ సన్నిధి కాంతిని బట్టి, నీ ముఖ కాంతిని బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దినదినమును మీరు చూపుచున్న నూతనమైన వాత్సల్యమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభ, మేము ఏ పాటి వారమునైనా, ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ, మట్టి వారమైనప్పటికీ ప్రభ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా తండ్రి మా కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి ప్రభా 3వ దినమున తిరిగి వచ్చి నాయన
అయ్యా నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ కృప కొరకు వందనాలు నాయన. అయ్యా మా నీతిని నాయన, మా పాపం నీ మీద వేసుకుని మీ నీతిని మాకు ఇచ్చిన దేవుడవు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీకు ఇష్టలుగా నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. మా తలంపుల ఆలోచనలు అయ్యా మా ప్రవర్తన అంతటిపై నీ అధికారానికి ఒప్పుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. అయ్యా తండ్రి మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. అయ్యా తండ్రి ఎవరు ఏ బలహీనతతో ఉన్నారో వారిని బలపరచండి ప్రభా. శారీరక బలహీనత అయినా, మానసిక బలహీనత అయినా, ఆధ్యాత్మిక బలహీనత అయినా నిశ్చయంగా యేసుక్రీస్తు నామంలో ప్రతి బలహీనత నుండి అయ్యా విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా బంధకాల నుంచి విడిపించండి అయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. అలాగే మా ప్రాంతాలు, మా పట్టణాలు అన్నీ జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంలో నీ కృప కలుగునుగాక, భారతదేశ ప్రజలకు రక్షణ కలుగునుగాక, భారతదేశంలో ఒక బలమైన ఉద్యమం నిశ్చయంగా యేసుక్రీస్తు నామంలో రగులుకొనుగాక. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు నాయన భూమి ఎందంతటా నీ చిత్తము జరుగునుగాక. ప్రత్యేకించి భారతదేశము, ప్రపంచ దేశాలన్నిటిలో నీ చిత్తము జరుగునుగాక ప్రభా. నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా నాయన నీ కృపలో ప్రతి క్రైస్తవుని బలపరచండి, రూపాంతరపరచండి, నీ రూపులకు మార్చండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. సిద్ధపడిన వారమే నాయన ప్రతి క్రైస్తవుడు ఉండే కృపను మీద దయచేయండి. దైవజనులందరినీ బలపరచండి. అయ్యా వారు రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి నాయన. నిలవబడిన ప్రతి చోట బలమైన అభిషేకంతో ధైర్యంగా వాక్యమును బోధించే అభిషేకం వారికి దయచేయండి నాయన. వినిన వాక్యము బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. వారి కుటుంబాల్లో అవసరతలు అక్కర్లు మీ మహిమేశ్వరంలో మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా దుష్టుడి బారి నుండి, ప్రతి కీడు నుండి మమ్మల్ని అందరినీ మీరు తప్పించమని, దినమంతా మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.